నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. వసంతకాలం అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది వెచ్చని వాతావరణం, ఎటు చూసినా వికసించే రంగురంగుల పూలు కదా. అయితే ఈ మే నెల కేవలం ప్రకృతిపరంగానే కాకుండా ఎంతో లోతైన అందమైన కుటుంబ సంప్రదాయాలకు ఎలా నిలయంగా మారిందో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అసలు ఈ చారిత్రక ఆచారాలు మన ఇళ్లలోని గదిలోకి ఎలా వచ్చాయో లోతుగా పరిశీలిద్దాం రండి. ఇక్కడ మనం ఒక్కసారి ఆలోచించాల్సిన ప్రశ్న ఒకటుంది. ఎప్పుడో ప్రాచీన కాలంలో మొదలైన ఒక సాధారణ వసంతకాల వేడుక నేడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కుటుంబాల విశ్వాసానికి ఒక మూలస్తంభంగా ఎలా మారింది? భలే ఆసక్తికరంగా ఉంది కదూ. ఈ ప్రయాణం కేవలం గుడులోకో మతపరమైన సంస్థలకో పరిమితం కాలేదు సుమా. ఏకంగా ప్రాచీన సంస్కృతుల్నుంచి నేరుగా మన ఇంటి గుమ్మం దాకా వచ్చింది. ఆ అద్భుతమైన పరిణామమేమిటో ఇప్పుడు చూద్దాం. ఈ సంప్రదాయాల వెనుక ఉన్న కథ చాలా చాలా పురాతనమైనది. మనం ఇప్పుడు జరుపుకునే మదర్స్ డే లాంటి ఆధునిక వేడుకల గురించి ఎవరికీ కనీస ఆలోచన కూడా లేని కాలమది. అప్పట్లోనే ప్రాచీన గ్రీకు, పాశ్చాత్య సంస్కృతులలో మే నెలను ఒక ప్రత్యేకమైన మాసంగా చూసేవారు. ఎందుకంటే ఈ నెల ప్రాథమికంగా కొత్త జీవానికి, వికసించే పూలకు, అన్నింటికీ మించి మాతృమూర్తులకు ప్రతీక. ఇది ఏదో ఒక చిన్న ప్రాంతానికి పరిమితమైన భావన కాదండి. ప్రపంచవ్యాప్తంగా వసంతం అనగానే ప్రకృతికి, మాతృత్వానికి ముడిపడి ఉన్న ఒక గొప్ప సార్వత్రిక భావన. ఇది ఎంత అద్భుతంగా వివరిస్తుందో ఒక్కసారి చూడండి. కాలక్రమేణా ఈ సార్వత్రిక భావనలు సంస్థాగత ఆచారాలుగా ఎలా మారాయో ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు. ప్రాచీన కాలపు మాతృత్వపు భావనల నుండి మొదలైతే 13వ శతాబ్దంలో ఆల్ఫోన్సో రాసిన క్యాంటిగాస్ డి శాంటా మారియా కీర్తనల వరకు ఇది కొనసాగింది. ఆ తర్వాత 18వ శతాబ్దపు ఇటలీలో ఇదొక స్పష్టమైన రూపాన్ని సంతరించుకుని చివరికి 1945లో పోప్ పైస్ ది 12 ద్వారా మే నెల అధికారికంగా మేరీమాత మాసంగా ధృవీకరించబడింది. చరిత్రలో ఎంత అందమైన క్రమశిక్షణుందో కదా. ఈ మొత్తం చరిత్రలో ఇటలీలోని జెస్యూట్ ప్రభావం ఎంతైనా ఉంది. ఇక్కడే మనం ఫాదర్ లాటోమియా అనే పూజారి గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. 18వ శతాబ్దం చివర్లో రోమన్ కళాశాలలో విద్యార్థులు దారి తప్పుతున్నారని గమనించిన ఆయన వారిని మార్చడానికి ఒక అద్భుతమైన ఆలోచన చేశారు. అదేమిటంటే ఈ మే నెలను పూర్తిగా మేరీమాతకు అంకితం చేస్తూ ఆయన ఒక ప్రమాణం చేశాడు. ఒక పాఠశాల స్థాయిలో విద్యార్థులను సరైన దారిలో పెట్టడానికి మొదలైన ఈ చిన్న అడుగు ఆ తర్వాత ఇతర జెస్యూట్ కళాశాలలకు, చివరకు ప్రపంచవ్యాప్తంగా చర్చ్లకు ఎలా వ్యాపించిందో చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. సరే, ఇప్పుడు మన తదుపరి అంశం పారిష్ సంఘాలు మరియు కుటుంబ గృహాలు. ఈ గొప్ప ఆచారాలు సంఘం నుండి మన ఇళ్లకు ఎలా చేరుకున్నాయో చూద్దాం. అయితే ఇక్కడ అత్యంత కీలకమైన విషయమేమిటంటే చర్చిలలో జరిగే పెద్ద పెద్ద వేడుకలు, మన ఇళ్లల్లో జరిగే వ్యక్తిగత ఆచారాలు ఒకదానికొకటి చాలా లోతుగా ముడిపడి ఉన్నాయి. ఒకవైపు పారిష్ సంఘాలు పెద్ద పెద్ద ఊరేగింపులు, మేరీమాతకు కిరీటధారణ లాంటి సామూహిక వేడుకలు నిర్వహిస్తుంటే, మరోవైపు కుటుంబాలు తమ ఇళ్లల్లో చిన్న బలిపీఠాలు ఏర్పాటు చేయడం, అందరూ కలిసి జపమాల పఠించటం, తాజా పూలతో అలంకరించటం లాంటివి చేస్తాయి. ఈ రెండూ కూడా ఒకే మూలం నుంచి వచ్చిన అందమైన భక్తిభావాలే. ఈ ఆచారాలన్నింటిలో ఒక అద్భుతమైన ఘట్టముంది. అదే మే క్రౌనింగ్, అంటే మేరీమాతకు కిరీటధారణ చేయడం. ఆ పారిష్ సంఘాల్లో జరిగే వేడుకను ఒక్కసారి కళ్లముందు ఊహించుకోండి. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం, అందంగా ముస్తాబైన చిన్న పిల్లలు, రంగురంగుల వసంతకాలపు పూలము చేతబూని నడుస్తుంటారు. ఆ సమూహంలోని వారు మేరీమాత ప్రతిమ తలపైన ఒక అందమైన పూల కిరీటాన్ని లేదా బంగారు కిరీటాన్ని భక్తిగా ఉంచుతారు. ఆమెను పరలోక రాణిగా గౌరవించే ఈ ఆచారం చూడడానికి 2 కళ్ళు చాలవంటే నమ్మండి. ఇక మన తదుపరి అంశంలోకి వెళ్దాం. సెయింట్ ఇసిడోర్ మరియు వ్యవసాయ దిగుబడి. వసంతకాలం అనగానే గ్రామీణ వాతావరణం, వ్యవసాయం గుర్తురాకుండా ఉంటుందా? ఈ మే నెలలో 15వ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజును సెయింట్ ఇసిడోర్ ద ఫార్మర్, అంటే రైతుల పాలకుడైన సెయింట్ ఇసిడోర్ పండుగ దినంగా జరుపుకుంటారు. ఇది కేవలం ఆయనను గౌరవించే రోజు మాత్రమే కాదు సుమా, దున్నిన నేలను, వేసే విత్తనాలను ఆశీర్వదించడానికి, మంచి పంట దిగుబడిని ఆశించడానికి అనాదిగా వస్తున్న ఒక ముఖ్యమైన రోజు. వ్యవసాయానికి, ప్రకృతికి, మనుషులకున్న విడదీయరాని బంధాన్ని ఇది ప్రతి ఏడాది మనకు గుర్తుచేస్తూనే ఉంటుంది. అసలు ఈ సెయింట్ ఇసిడోర్ జీవితాన్ని చూస్తే మనకు చాలా విషయాలు అర్థమవుతాయి.
ఆయనేమీ పెద్ద సంస్థలను స్థాపించలేదు, కాని సామాన్య ప్రజలకు, రోజువారీ కష్టపడే కార్మికులకు ఒక గొప్ప ఆదర్శంగా నిలిచారు. ఒక పక్క పొలంలో కఠినమైన శారీరక శ్రమ చేస్తూనే దేవుణ్ణి ప్రార్థనలో లీనమయ్యేవారు. ఆయనకున్నది చాలా తక్కువే అయినా పేదలకు దానం చేయడంలో ఆయన చూపిన ఉదారత అంతా ఇంతా కాదు. పొలం దున్నడంలో సాక్షాత్తు దేవదూతలే ఆయనకు సహాయం చేశారని చెబుతారు. తన భార్య సెయింట్ మారియా పట్ల ఆయన చూపిన ప్రేమ, అలాగే రోజువారీ పనులను శ్రద్ధగా చేయడం ద్వారానే పవిత్రతను సాధించవచ్చని ఆయన జీవితం మనకు చెబుతోంది. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆయన భార్య సెయింట్ మరియా గురించి చెప్పే ఈ కథ భలే అద్భుతంగా ఉంటుంది. ఇసిడోర్ తన పని పూర్తయ్యాక ఇంటికొస్తుంటే దారిలో ఎవరైనా ఆకలితో కనిపిస్తే చాలు వారిని తనతో పాటు భోజనానికి ఇంటికి తీసుకొచ్చేవారు. అయితే సెయింట్ మరియా తన పొయ్యి మీద ఎప్పుడూ ఒక వేడి స్టూ, అంటే ఒక రకమైన సూప్ పాత్రను ఉంచేవారట. ఆశ్చర్యకరంగా ఇసిడోర్ ఎంతమందిని తీసుకొచ్చినా ఆ ఆహారం అందరికీ కడుపు నిండా సరిపోయేదట. గ్రామాల్లో ఉండే నిస్వార్థమైన అతిథి మర్యాదలకు, దాతృత్వానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంటుంది చెప్పండి. ఇక మనం చివరి ఘట్టానికి వచ్చేశాం. అదే కుటుంబ సంప్రదాయాలను నిర్మించడం. ఈ చారిత్రక విషయాలను మన ఆధునిక ఇళ్లకు ఎలా అన్వయించుకోవచ్చో చూద్దాం. ఒకసారి పోప్ పయస్ 12 గారు చెప్పిన ఈ అందమైన మాటలను గమనించండి. కుటుంబ వాతావరణంలో ఈ ఆచారాలు జరుపుకోవడానికి చర్చ్ నుంచి ఎంత గొప్ప మద్దతుందో మనకు అర్థమవుతుంది. పగలంతా పనులు చేసుకుని సాయంత్రం వేళ కుటుంబమంతా ఒకచోట చేరి ప్రార్థనలు చేసుకుంటుంటే ఆ దృశ్యం ఎంత మధురంగా ఉంటుందో కదా. ఇది కేవలం ఒక మతపరమైన ఆచారమే కాదు, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమను, శాంతిని, బంధాన్ని పెంపొందించే ఒక అద్భుతమైన మార్గమని స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఎలా ఒక అద్భుతమైన సాంప్రదాయంగా మారుతాయో చూద్దాం. ఈ సుదీర్ఘమైన చరిత్రను మన ఆధునిక గృహాలలో ఆచరించడానికి కొన్ని సులభమైన, అందమైన మార్గాలిక్కడున్నాయి. ఇంట్లో ఒక చిన్న ప్రదేశంలో లేదా దేవుని గదిలో తాజా వసంతకాలపు పూలతో ఒక బలిపీఠాన్ని అలంకరించడం, సాయంత్రం పూట కుటుంబ సమేతంగా కూర్చుని జపమాల పఠించడం లాంటివి చేయొచ్చు. అలాగే సెయింట్ ఇసిడోర్ కథను గుర్తుచేసుకుంటూ మీ తోటను ఆశీర్వదించడం, లేదా సెయింట్ మరియాలాగా ఏదైనా ఒక వంటకాన్ని ఆప్యాయంగా పంచుకోవడం లాంటివి ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవచ్చు. ముగించే ముందు ఇది నిజంగా ఆలోచించదగిన అద్భుతమైన ప్రశ్న. ఎన్నో శతాబ్దాల నాటి చరిత్రను, ఆ దాతృత్వాన్ని, ఆ వసంతకాలపు అందాన్ని మనమర్థం చేసుకున్నాం. మరిప్పుడు ఈ విషయాలను మన ఇళ్లకు తీసుకెళ్లడం ద్వారా కుటుంబాలన్నీ ఎంతటి సరికొత్త, అర్థవంతమైన సంప్రదాయాలకు శ్రీకారం చుట్టగలవో ఒక్కసారి ఊహించండి. ప్రాచీనకాలపు ఆచారాలు నేటికే మన కుటుంబాలను ఎంత అందంగా కలుపుతున్నాయో ఈనాటి విశ్లేషణ ద్వారా తెలుసుకున్నాం కదా. ఈ మే నెలలో మీ ఇంట్లో కూడా ఇలాంటి కొత్త సంప్రదాయాలు చిగురిస్తాయని ఆశిస్తున్నాం. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.